నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫర్హాన్స్ హోమ్ కిచెన్. ఈరోజు ఎండు పసుపు 1 ఇయర్ పాటు నిల్వ ఉండేటట్టు ఎలా చేయాలో ఈ వీడియోను ఎండు వరకు చూసేయండి. ఒక మంచి కథతోటి. ముందుగా అయితే పసుపును కడిగి ఎండలో ఆరబెట్టుకోవాలి. జస్ట్ 1 వాష్ ఆర్ 2 వాష్ అంతేనండి. తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఇలా చిన్న ముక్కలుగా చేసామంటే మిషన్లో బాగా గ్రైండ్ అవుతాయి, అందుకని. ఒక ఊరిలో అనిల్ అనే యువకుడు ఉండేవాడు. అతనికి జీవితంలో చాలా కలలు ఉండేవి. మంచి పని సంపాదించాలి, అందరూ తనను అర్థం చేసుకోవాలి, తనకు ఇష్టమైన వాళ్ళు ఎప్పుడు తనతోనే ఉండాలి అని అనుకునేవాడు. అందుకోసం అనిల్ చాలా కష్టపడేవాడు. కానీ జీవితంలో అతను అనుకున్నట్టు అన్నీ జరగలేదు. ఎంత ప్రయత్నించినా కొన్ని పనులు ఆలస్యమయ్యాయి, ఎంత ప్రేమించినా కొన్ని సంబంధాలు దూరమయ్యాయి, ఎంత కాపాడుకోవాలని చూసినా కొన్ని కలలు చేతిలోంచి జారిపోయాయి. అది చూసి అనిల్ చాలా బాధపడ్డాడు. నేను ఇంత ప్రయత్నిస్తున్నాను, అయినా ఎందుకు నా జీవితంలో ఇలా జరుగుతోంది అని దేవుణ్ణి అడిగాడు. కొన్ని రోజులుగా అనిల్ చాలా బాధగా నిశ్శబ్దంగా ఉంటున్నాడు. రోజు రోజుకి అతను లోపల నలిగిపోతున్నాడని అతని స్నేహితుడు గమనించాడు. ఒకరోజు అతని ఫ్రెండ్ దగ్గరకు వచ్చి అడిగాడు, ఏమైంది అనిల్, ఎందుకు ఇంత బాధపడుతున్నావు? అప్పుడు అనిల్ బాధగా చెప్పాడు, నేను ఇంత ప్రయత్నిస్తున్నాను, అయినా జీవితంలో ఏది అనుకున్నట్టు జరగడం లేదు. కొన్ని పనులు ఆలస్యం అవుతున్నాయి, కొన్ని సంబంధాలు దూరం అవుతున్నాయి, కొన్ని కలలు చేతిలోంచి జారిపోతున్నాయి. అందుకే చాలా స్ట్రెస్గా ఉంది. అప్పుడు అతని ఫ్రెండ్ అనిల్ను ఒక వరి పైరు దగ్గరకు తీసుకెళ్తాడు. పచ్చగా ఊగుతున్న వరి పైరును చూపిస్తూ చెప్పాడు, అనిల్, ఈ పైరును ఇప్పుడే కోసుకొని అన్నం వండి అన్నాడు. అనిల్ ఆశ్చర్యంగా చూసి అన్నాడు, అరే, ఇంకా ఒడ్లు రాలేదు కదా, ఎలా అన్నం వండాలి? అప్పుడు అతని ఫ్రెండ్ చిరునవ్వుతో చెప్పాడు, జీవితం కూడా ఇలానేరా, విత్తనం వేసిన వెంటనే అన్నం రాదు. ముందు పైరు పెరగాలి, తర్వాత ఒడ్లు రావాలి, వాటిని కోయాలి, బియ్యం చేయాలి, అప్పుడే అన్నం వండగలం. ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. అలాగే జీవితంలో కూడా ప్రతి విషయం మనం అనుకున్నప్పుడు జరగదు. కిస్మత్ అదేరా, తలరాత. నీ తలరాతలో ఉన్నదానికంటే ఎక్కువ ఏది దొరకదు. సమయం రాకముందే ఏది మనకు చేరదు. నిజంగా నీది అయితే అది నిన్ను వెతుక్కుంటూ అయినా నీ దగ్గరకు వస్తుంది. నీది కానిది అయితే ఎంత ఆపినా ఒకరోజు దూరం అయిపోతుంది. అలా అని ప్రయత్నం ఆపవద్దు. నీ వంతు కష్టపడి ప్రయత్నం చేయి. ఫలితాన్ని భగవంతునికి అప్పగించు. గుర్తుపెట్టుకో, కన్నీళ్లు కార్చినంత మాత్రాన ఎవరూ మనవాళ్ళు అవ్వరు. నిజంగా మనవాళ్ళు అయితే మన కళ్ళలో కన్నీళ్లు రానివ్వరు. కాబట్టి ప్రతి చిన్న విషయానికి బాధపడటం మానే. కొంచెం ఓపిక, నీ మీద నమ్మకం, దైవంపై విశ్వాసం ఉంచు. చూసారా పసుపు ఎంత బాగుందో ఫ్రెష్గా. దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో ఫ్రిడ్జ్లో 1 ఇయర్ వరకు నిల్వ చేయొచ్చు. లైక్ అండ్ సబ్స్క్రైబ్.